అందరికీ ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నేను తిరుమలకైతే వచ్చాను. నేను తిరుమలకు వచ్చినప్పుడల్లా శ్రీవారి మెట్లు కానీ అలిపిరి మెట్ల మార్గం మీద నడిచి వచ్చి సోమవారిని దర్శనం అయితే చేసుకుంటా. ఇవాళ నేను అలిపిరి మెట్ల మార్గం మీద నడిచి అయితే వచ్చాను. మనం తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతిలోని మనకు ఫ్రీ దర్శనం టికెట్స్ ఎక్కడిస్తారు, ఏ టైంలో ఇస్తారు, అలిపిరి మెట్ల మార్గం వివరాలు, మనం తిరుమల కొండ చేరుకున్న తర్వాత కొండపైన మనం ఎక్కడ ఫ్రీగా స్టే చేయాలి, దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఒకవేళ దర్శనం టికెట్ లేని వాళ్ళకు దర్శనానికి ఎంత సమయం పడుతుంది, దర్శనం చేసుకున్న తర్వాత మనం తిరుమల కొండపైన చూడాల్సిన ప్రదేశాలు ఏవి, వాటన్నిటినీ ఈ ఒక్క వీడియోలోనే మీరైతే చూడొచ్చు. చూడడమే కాకుండా వీడియోస్ని చూపిస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. నేను కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8 గంటలకు జనరల్ కోచ్లోనే తిరుపతికి స్టార్ట్ అయ్యాను. నేను తిరుపతి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అయితే అయ్యింది. ఇప్పుడు నేను తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాను. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వెళ్తున్నా. తిరుపతి చేరుకున్న తర్వాత అందరికి ఉండే డౌట్ ఏంటంటే తిరుపతిలోని దర్శనం టికెట్స్ ఎక్కడిస్తారని. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చాను. బయటకు వచ్చి ఈ రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్తే మనకు ఎదురుగా ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి పక్కన విష్ణు నివాసం కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్లోని మనకు దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. ఇక్కడే కాదు, బస్ స్టాండ్ ఎదురుగున్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లోని దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు. నేను మార్నింగ్ ఇక్కడ 5 గంటలకు అయితే వచ్చాను. ఆల్రెడీ చాలామంది క్యూ లైన్లో నిలబడి దర్శనం టికెట్స్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు. నేను ఆ రోజు దర్శనం టికెట్స్ అయితే తీసుకోలేదు. శనివారం 11వ తేదీన అయితే నేను దర్శనం టికెట్స్ అయితే తీసుకోలేదు. అలిపిరి మెట్ల మార్గం మీద నడిచి వెళ్ళి మరుసటి రోజు నేను దర్శనం టికెట్స్ కోసం క్యూ లైన్లోకి అయితే వచ్చాను. మార్నింగ్ 4:30కి అయితే వచ్చాను. 7 గంటల నుంచి దర్శనం టికెట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. నాకు 7:19 నిమిషాలకు దర్శనం టికెట్ అయితే తీసుకున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం తీసుకున్న దర్శనం టికెట్ మీద టైమింగ్ అయితే ఉంటుంది. టైమింగ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. ఈరోజు దర్శనం టికెట్ తీసుకుంటే మరుసటి రోజు మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈ దర్శనం టికెట్స్ కూడా మనకు లిమిటెడ్గా మాత్రమే అయితే ఇస్తారు. ఒక రోజుకి 10,000 నుంచి 15,000 దర్శనం టికెట్స్ ఈ 3 ప్లేసులకు కలిపి అయితే ఇస్తారు. నేను వీకెండ్ కావడంతో మార్నింగ్ ఎక్కువ రష్ అయితే వచ్చారు. కాబట్టి మార్నింగ్ 7-8 లోపల మాకు దర్శనం టికెట్స్ అయితే ఇచ్చారు. టీటీడీ వాళ్ళు అఫీషియల్గా టైమింగ్ అయితే మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలోనే ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. రష్ ఎక్కువ ఉండడం వల్ల శని ఆదివారం కాబట్టి మార్నింగ్ అయితే ఇచ్చారు. మీరు దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత మీరు మెట్ల మీద అయినా నడిచి వెళ్ళొచ్చు, లేదా బస్ మీద వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే విష్ణు నివాసం కాంప్లెక్స్ బయట రోడ్డు పక్కన మనకు బస్సులు అయితే ఉంటాయి. ఇక్కడ బస్సుల ఛార్జీల వివరాలు ఇక్కడ మీరు చదువుకోండి. ఇక్కడ నేను మీకైతే క్లియర్గా మెన్షన్ అయితే చేశాను. ఇప్పుడు నేను ఆటోలోని అలిపిరి మెట్ల దగ్గరకు అయితే స్టార్ట్ అయ్యాను. తిరుపతి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పక్కనే ఉంటాయి. ఆటోకి అయితే 30 రూపాయలు అయితే తీసుకుంటారు అలిపిరి దగ్గరికి. ఇప్పుడు నేను అలిపిరి దగ్గర అయితే ఉన్నాను, గరుడ సర్కిల్ దగ్గర. ఎదురుగా చూడండి, అవే తిరుమల కొండలు, సోమవారం ఉండే కొండలు. మనం ఇప్పుడు ఈ కొండలు అయితే ఎక్కాలి. ఇక్కడ మెట్లకు వెళ్ళే దారి అయితే ఉంది. ముందుగా మీరు మెట్ల మీద వెళ్ళే వాళ్ళు మీ దగ్గర బరువైన లగేజ్ ఉంటే మీరు మెట్ల మీద మోసుకొని వెళ్ళకుండా ఇక్కడ మెట్ల దారి పక్కన మనకు లగేజ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇవ్వండి. మీరు పైకి నడిచి వెళ్ళే లోపల మీ లగేజ్ని పైకి తెచ్చి అయితే ఇస్తారు. ఇక్కడ ఇచ్చేసి మీరు ఫ్రీగా మెట్ల మీద నడిచి వెళ్ళొచ్చు. ఇది మెట్లకు వెళ్ళే దారి స్టార్టింగ్ ప్లేసు. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్తాము. ఈ దారిలోని స్టార్టింగ్లోని మనకి పసుపు, కుంకుమ, కర్పూరాలు, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే అమ్ముతూ ఉంటారు. మీరు ఇక్కడే కొనుక్కోవచ్చు. నేను మార్నింగ్ 6:30కి మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ మెట్టు దగ్గర అయితే ఉన్నాను. ఫస్ట్ మెట్టుకి మొక్కుకొని ఇంకా మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ చాలామంది టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఫస్ట్ మెట్టుకి మొక్కుకొని ఇంకా మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేస్తారు. నేను కూడా ఫస్ట్ మెట్టుకి మొక్కుకొని ఇంకా మెట్లు అయితే ఎక్కుతున్నా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. వెళ్ళే వాళ్ళు ఇక్కడ మొక్కుకొని ఇంకా ముందుకైతే వెళ్తారు. ఇప్పుడు నేను ఇక్కడ దండం పెట్టుకొని ముందుకైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ మనకు శ్రీకృష్ణుని గోశాల మందిరం అయితే వస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ ముందుకి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ రైట్ సెంపకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది. నేను ఈ మూడింటిని దర్శనం చేసుకొని ముందుకు వస్తే మనకు ఒక పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం పేరు వచ్చేసి రాజగోపురం. ఇలాంటి గోపురాలు ఈ మెట్ల దారిలో మనకు 4 అయితే కనిపిస్తాయి. ఇది మొదటి గోపురం.
ఈ గోపురమే కాకుండా శ్రీ మహావిష్ణు దశావతారాలు కూడా ఈ మెట్ల దారిలో మనం చూడొచ్చు. ఈ గోపురం దాటిన తర్వాత మనకు ఫస్ట్ అవతారం ఇక్కడైతే కనిపిస్తుంది. ఈ అవతారం వచ్చేసి మత్స్య అవతారం. వెళ్ళే వాళ్ళు ఇక్కడ దండం పెట్టుకొని అయితే వెళ్ళండి. ఈ మెట్ల దారిలో మనకు టెంపుల్స్, మండపాలు, శ్రీ మహావిష్ణు దశావతారాలు వాటన్నిటిని చూసుకుంటూ ఈ మెట్లు అయితే ఎక్కొచ్చు. ఇక్కడ ఒక ప్రదేశం ఉంది, తలయేరు గుండెని. వెళ్ళే వాళ్ళు ఈ బండరాయికి మోకాలు ఆనించి అయితే వెళ్తారు. ఈ మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు రావని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. ఇక్కడ వెళ్ళే వాళ్ళు మోకాలు ఆనించి అయితే వెళ్తారు. ఇప్పుడు నేను మీకు ఈ అలిపిరి మెట్ల గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. అలిపిరి నుంచి తిరుమలకు 9 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది. ఇందులోని మొత్తం మెట్లు వచ్చేసి 3550 మెట్లు అయితే ఉంటాయి. మనం కింది నుంచి పైకి ఎక్కడానికి ఈజీగా 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ మెట్లు టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 నుంచి రాత్రి 10 వరకు ఓపెన్ అయితే ఉంటాయి. ఈ మెట్ల దారిలో 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న చిన్నపిల్లలను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలోని ఈ మెట్ల మీద అయితే పంపిస్తారు. 2 తర్వాత చిన్నపిల్లలు అయితే పంపించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రెండవ గోపురం దగ్గరకు అయితే వచ్చాము. ఈ గోపురం పేరు వచ్చేసి మైసూరు గోపురం. ఇది సెకండ్ గోపురం ఈ దారిలోనే. ఈ మెట్ల దారిలో మనకు అక్కడక్కడ మంచినీటి కొలాయిలు, బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటు మనకు వైద్య శిబిరాలు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఈ మెట్ల మీద వెళ్ళే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఆయాసం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ హెవీ లావుగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ మెట్ల మీద నడిచి వెళ్ళడం అంత మంచిదైతే కాదు. మీకు వీలైతే బస్సు మీద కొండపైకి అయితే వెళ్ళొచ్చు. ఈ మెట్ల దారిలో మనకు అక్కడక్కడ కూల్ డ్రింక్ షాపులు, పండ్ల షాపులు, టిఫిన్ సెంటర్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. కావాలంటే మనం కొనుక్కొని కూడా తీసుకోవచ్చు. ఈ మెట్లు ఎక్కే వాళ్ళు మీరు స్టార్టింగ్ నుంచి ఒక 2000 మెట్లు ఎక్కేంత వరకు మధ్యలో ఎక్కడ ఫుడ్ అయితే తీసుకోవద్దండి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుంచి ఒక 2000 మెట్లు ఎక్కేంత వరకు మొత్తం మెట్లే అయితే ఉంటాయి. ఎక్కడ ప్లాట్గా అయితే అస్సలు ఉండదు. మీరు తినుకుంటూ తాగుకుంటూ ఎక్కితే మాత్రం విపరీతమైన ఆయాసం అయితే వస్తుంది. తక్కువ టైంలో ఎక్కాల్సిన మెట్లు ఎక్కువ సమయం ఇక్కడే పోతుంది. మీరు గాలిగోపురం దాటిన తర్వాత అక్కడ మీరు టిఫిన్ అయితే చేయొచ్చు. అక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళే వాళ్ళు కాస్త ఫుడ్ తినకుండా వెళ్ళడం చాలా బెటర్. లేదంటే విపరీతమైన ఆయాసం అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను వచ్చేసి 900 మెట్లు అయితే ఎక్కాను. ఈ విధంగా మనకి స్టార్టింగ్ నుంచి ప్రతి 100 మెట్ల దగ్గర మనకు నెంబర్ ప్లేట్ అయితే ఉంటుంది. దానిని బట్టి తెలుసుకోవచ్చు మనం ఎన్ని మెట్లు ఎక్కామో, ఇంకెన్ని మెట్లు ఎక్కాలో. సో ఈ మెట్ల మీద వెళ్ళే వాళ్ళకు విపరీతమైన చెమట అయితే పడుతుంది. ఎందుకంటే ఈ మెట్లు ఈ కొండ దిగువ వైపున ఉండడం వల్ల సరిగ్గా గాలి కూడా తగలదు. వెళ్ళే వాళ్ళు కచ్చిప్ కానీ తువాలు పెట్టుకొని వెళ్ళడం చాలా బెటర్. ఇప్పుడు మనం 3వ గోపురం దగ్గరకు అయితే వచ్చాము, గాలి గోపురం. ఇక్కడ గాలి గోపురం దగ్గర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి ఇక్కడ మొక్కుకొని అయితే వెళ్తారు. నేను ఇక్కడ మొక్కుకొని ఇంకా స్టార్ట్ అయ్యాను. ఈ గాలి గోపురం మండపాల కింద మనకు ఒక 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్ళండి. ఈ గాలిగోపురం దగ్గర మనకు చాలా టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకు నడిచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం ముందుకు చాలా ఈజీగా నడిచి అయితే వెళ్ళొచ్చు. ముందుకు మెట్లు ఉండవా అంటే మెట్లు అయితే ఉంటాయి. కింద ఉన్నంత హైట్గా ఇక్కడైతే ఉండవు. స్టార్టింగ్లోని కొన్ని మెట్లు అయితే వస్తాయి. ఇక్కడ కూడా మనకు ఫుడ్ ఐటమ్స్ ఈ దారి పొడవునా కనిపిస్తూనే ఉంటాయి. నేను ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకున్నా. దీని ధర 25 రూపాయలు. యాక్చువల్గా దీని ధర మన దగ్గర 10 రూపాయలే. ఈ మెట్ల ధరలో 25 రూపాయలు అయితే అమ్ముతున్నారు. చాలా ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం స్వామివారి దశావతారాలలో రామావతారం దగ్గర అయితే ఉన్నాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ముందుకైతే వచ్చాను. ఇప్పుడు నేను ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గరకు అయితే వచ్చాను. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తాను. నేను ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ నుంచి ఇంకా ముందుకి నడవడం స్టార్ట్ చేశాను. ఈ మెట్ల దారి పక్కన మీరు చూడొచ్చు, ఇక్కడ జింకలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మెట్ల దారిలో మనకి ఏదో ఒక ప్రదేశంలోని ఖచ్చితంగా జింకలు అయితే కనిపిస్తాయి. నేను ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరకు అయితే వచ్చాను. దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా ముందుకి నడవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం ఘాట్ రోడ్కి అయితే వస్తాము, మెయిన్ రోడ్కి అయితే వస్తాము. ఈ మెయిన్ రోడ్ మీద మనం
1.5 కిలోమీటర్ పైగా నడిచి అయితే వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకు పక్కనే లోయ అనమాట. ఒక అద్భుతమైన ఆ లొకేషన్ ఇక్కడ మీరైతే చూడొచ్చు. నేను వచ్చేసి ఇప్పుడు 4వ గోపురం దగ్గరకు అయితే వచ్చాను. ఈ గోపురం పేరు వచ్చేసి మోకాల మిట్ట గోపురం లేదా మోకాల మెట్ల పర్వతం అంటారు. ఇక్కడ నుంచి మోకాల మీద మెట్లు అయితే ఎక్కుతుంటారు. ఇప్పటి వరకు మనం 6 కొండలు అయితే ఎక్కాము. ఇప్పుడు ఎక్కబోయేది 7వ కొండ, సోమవారం ఉండే కొండ. కాబట్టి చాలామంది మోకాల మీద మెట్లు అయితే ఎక్కుతూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ మెట్టుకి మొక్కుకొని ఇంకా మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేశాను. మోకాల మీద అయితే ఎక్కలేదు, చాలాసార్లు ఎక్కాను కాబట్టి ఈసారి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. మనం ఇప్పుడు చివరి మెట్టు దగ్గరకు అయితే వచ్చాము. చివరి మెట్టు దగ్గర టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి చివరి మెట్టుకి మొక్కుకొని ఇంకా మెట్లు ఇక్కడికి ఎండ్ అవుతాయి. ఇంకా ముందుకు వెళ్తే మెట్లు ఎక్కేటప్పుడు కింద లగేజ్ ఇస్తే ఆ లగేజ్ అనేది ఇక్కడే తిరిగి అయితే ఇస్తారు. తీసుకొని ఇప్పుడు మీరు ముందుకు వస్తే తిరుమల లోపలికైతే వస్తారు. నేను ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మాధవ నిలయం ఉంది, ఇందులోకి అయితే వెళ్తున్నా. మనకు ఇక్కడ ఫ్రీగా లాకర్స్ ఇస్తారు, స్నానాలు చేయొచ్చు, గుండ్లు కూడా చేయించుకోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలు ఈ మాధవ నిలయంలో అయితే ఉన్నాయి. ఇంకోటి కూడా ఉంది వెంకటాద్రి అని, మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. సేమ్ అందులో కూడా ఇలాంటి సౌకర్యాలు అయితే అందులో అయితే ఉంటాయి. చాలా ఉన్నాయి చిన్న చిన్నవి. ఈ 2 మెయిన్ అయితే మీకైతే చూపిస్తున్నా. నేను నెక్స్ట్ డే శ్రీవారి పుష్కర్ణికి అయితే స్టార్ట్ అయ్యాను. పుష్కర్లో స్నానం చేసుకొని వరహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే మనం సోమవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూలోకాన్ని అపహరించి సముద్ర గర్భంలో దాచినప్పుడు మహావిష్ణు వరాహవతారం ఎత్తి హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూదేవిని కాపాడుతాడు. భూదేవి కోరిక మేరకు వరాహస్వామి తిరుమల కొండలలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. కలియుగంలోనే భక్తులను కాపాడడానికి మహావిష్ణు ఈ భూమి మీదకి శ్రీనివాసుడిగా వచ్చినప్పుడు ఇక్కడ సోమవారం ఉండడానికి, భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ ఎలాంటి స్థలం అయితే ఉండదు. అప్పుడు వరాహస్వామిని కొంత స్థలం ఇవ్వమని కోరుతాడు. దానికి వరాహస్వామి ఒక 3 అడుగుల స్థలాన్ని అయితే ఇస్తాడు. దానికి ప్రతిఫలంగా వెంకటేశ్వర స్వామి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంటారు. తన కోసం వచ్చే భక్తులు ముందుగా మిమ్మల్ని దర్శనం చేసుకున్న తర్వాతే మా దర్శనం, అలాగే మీకు నైవేద్యం పెట్టిన తర్వాత మాకు నైవేద్యం పెడతారని చెప్పేసి ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. దాని ప్రకారం మనం ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్తే మనం కోరుకున్న కోరికలు, మన ముడుపులు అనేది చెల్లుబాటు అవుతాయని ఇక్కడ స్థలపురాణం అయితే చెప్తుంది. ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి అప్పుడు మనం వరాహస్వామి దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. నేను ఇక్కడే స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నా. మనం దర్శనానికి నడిచి వెళ్ళే కన్నా ఈ రోడ్డు మీద ఫ్రీ బస్సులు అయితే తిరుగుతాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది కదా, ఇక్కడ అందరూ ఫోటోలు అయితే దిగుతూ ఉంటారు. రోడ్డుకి ఇటువైపున మనకు ఫ్రీ బస్సులు ఈ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి. మీరు బస్సులో ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. నేను లాక్ రూమ్ దగ్గరకు వచ్చి మొబైల్స్ అన్నీ లోపల పెట్టుకొని అప్పుడు నేను దర్శనానికి అయితే వెళ్ళాను. నేను దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాను. ఇప్పుడు లడ్డూ కౌంటర్ దగ్గరకు అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి, సాయంత్రం సోమవారి పల్లకి ఊరేగింపు అయితే ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయితే సోమవారిని పల్లకిలో తీసుకొస్తారు. ఇక్కడ మీరు దర్శనం అయితే చేసుకోండి. నేను తర్వాత నాకు దర్శనానికి ఎంత సమయం పట్టింది, ఎంత సమయం పట్టవచ్చు అన్ని వివరాలు మీకైతే చెప్తాను. నేను తీసుకున్న దర్శనం టికెట్ మీద నాకు 12 గంటలకు దర్శనం ఉంటే నేను మార్నింగ్ 9:20 క్యూ లైన్లోకి అయితే వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి నేను బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయితే అయ్యింది. మొత్తం నాకు 3 గంటల 40 నిమిషాలు పట్టింది దర్శనం చేసుకొని బయటకు రావడానికి. ఈసారి మనకు దర్శనం టికెట్ మీద ఉన్న టైమింగ్స్ అయితే ఫాలో అవ్వట్లేదు. డేట్ ఉంటే లోపలికి అయితే పంపిస్తున్నారు. కొన్నిసార్లు టైం ప్రకారం పంపిస్తారు, కొన్నిసార్లు తక్కువగా ఉంటే డేటు ప్రకారం పంపిస్తున్నారు. నాకు 3 గంటల 40 నిమిషాలు అయితే పట్టింది. మన దగ్గర దర్శనం టికెట్ ఉంటే మనం 3 గంటల నుంచి 6 గంటల సమయంలోని దర్శనం చేసుకొని అయితే రావచ్చు. ఎంత రద్దీ ఉన్నా కూడా. ఒకవేళ మన దగ్గర దర్శనం టికెట్ లేకపోతే మనకు 10 గంటలు, 15 గంటలు, 24 గంటలు కూడా సమయం పడుతుంది. రద్దీని బట్టి మనకు టైమింగ్స్ అయితే ఉంటాయి. నేను లడ్డూ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చాను లడ్డూలు తీసుకోవడానికి. లడ్డూలు అయితే తీసుకున్నా. దర్శనం టికెట్ మీద మనకు ఒకటి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ కావాలి అంటే ఒక లడ్డు వచ్చేసి 50 రూపాయలు. దర్శనం టికెట్ ఉంటే మనకు ఇంకా 5 లడ్లు మనకి డబ్బులకైతే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వట్లేదు. ఎలాంటి దర్శనం టికెట్ లేని వాళ్ళకు ఆధార్ కార్డు చూపిస్తే 2 లడ్డూలు అయితే ఇస్తున్నారు.
లడ్డు వచ్చేసి 50 రూపాయలు. ఇప్పుడు మనం అన్నదాన కేంద్రానికి అయితే వెళ్తూ ఉన్నాము. ప్రతి ఒక్క భక్తుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వెంగమామ అన్నదాన కేంద్రానికి వెళ్ళి స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించి అయితే వెళ్తారు. మీరు కూడా ఇక్కడ భోజనం అయితే చేయొచ్చు. ఈ భోజనశాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేను స్క్రీన్ పైన పెడతాను. టైమింగ్స్ ఏంటి, మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఏం పెడతారు అనేది ఇక్కడ క్లియర్గా మీకు స్క్రీన్ పైన ఉంటాయి. సో లోపల చూడండి, ఒక పెయింటింగ్ అయితే ఉంది, అద్భుతమైన పెయింటింగు. లోపల చూడడానికి ఈ విధంగా ఒక పెద్ద హాల్ అయితే ఉంది. దాదాపు ఒక 1000 మంది కూర్చొని ఒకేసారి భోజనం చేయొచ్చు. ఇలాంటివి 4 అయితే ఉన్నాయి. 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే ఒక 4000 మంది వరకు భోజనం అయితే చేయొచ్చు. కొన్ని వేల మంది ఇక్కడ భోజనాలు అయితే చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా మనకి అరిటాకులోనే భోజనాలు అయితే పెడుతూ ఉంటారు. మార్నింగ్ వచ్చేసి పొంగలు, ఉప్మా అయితే పెడతారు. మధ్యాహ్నం వచ్చేసి మనకు రైసు, సాంబారు అండ్ చట్నీ, ఒక కర్రీ ఉంటుంది. దాంతోపాటు మజ్జిగ కూడా ఉంటుందన్నమాట. మనకి మెనూలోని వచ్చేసి భోజనం అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. అన్ని వేల మందికి పెట్టడం అంత ఈజీ అయితే కాదు, అది కూడా అరిటాకులోనే. తిరుమల కొండపైన మనం దర్శనం చేసుకున్న తర్వాత చూడాల్సిన అతి ముఖ్యమైన ప్రదేశాలు ఒక 7 ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఈ 7 ప్రదేశాలను మనం ఒక 120 రూపీస్ తోటి మనం అయితే చూడవచ్చు. తిరుమల కొండపైన మనకు బస్సులు అయితే ఉన్నాయి. ఒక్క మనిషికి 120 రూపాయలు ఛార్జ్ అయితే తీసుకుంటారు ఈ 7 ప్రదేశాలను చూపించడానికి. బాలాజీ బస్టాండ్ పక్కన మనకు రోడ్డు మీద బస్సులు అయితే ఉంటాయి. బస్సులే కాకుండా కార్లు, జీపులు కూడా ఆ ప్రదేశానికి అయితే వెళ్తూ ఉంటాయి. నేను బస్సులు అయితే వెళ్ళాను. ఇప్పుడు ఈ 7 ప్రదేశాల పేర్లు అయితే మీకైతే చెప్తాను. పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి హనుమాన్ టెంపుల్, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం. ఈ 7 ప్లేసులు కలిసి మనం 120 రూపీస్లో అయితే చూడవచ్చు. మీ ఇష్టం, మీరు బస్సులోనైనా వెళ్ళొచ్చు, లేదా మీరు జీప్ కానీ కారు కానీ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఆ బస్సులు వచ్చేసి మనకి 10 బస్సులు అయితే ఉంటాయి, ఈ రూట్లోని తిరుగుతూ ఉంటాయి. మనల్ని మొదటిగా మొత్తం 6 ప్లేస్లను చూస్తే మనల్ని పాప వినాశనం చివరిలో మనల్ని వదిలేస్తారు. అక్కడి నుంచి 1 by 1 మనం చూసుకుంటూ అయితే రావచ్చు. ఇప్పుడు నేను పాప వినాశనం దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాను. సో ఇదే పాప వినాశనం. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి నీళ్ళ కింద స్నానాలు చేస్తారు. నీళ్ళు నెత్తిన చల్లుకుంటే మన పాపాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ గంగమ్మ గుడి ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాను. దర్శనం అయితే చేసుకున్నా, మీరు కూడా దర్శనం అయితే చేసుకొని ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము. మనం ఎక్కడైతే దిగామో మనం అక్కడికి వెళ్తే అక్కడ బస్సు అయితే వస్తుంది. మళ్ళీ ఆ బస్సు ఎక్కి నెక్స్ట్ ప్రదేశానికి అయితే వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకి బస్సు ఎక్కడైతే దింపుతారో మళ్ళీ అక్కడికే వచ్చి బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా అన్నమాట. మనం చూడబోయేది ఇది. కొన్ని మెట్లు నడిచి కొంచెం దూరం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే ఆకాశగంగా ప్రదేశం. ఇక్కడ ఒక గుడి అయితే ఉంది. అంజనాదేవి, ఆంజనేయ స్వామి మనకి ఇక్కడైతే దర్శనం అయితే ఇస్తారు. పురాణాల ప్రకారం ఈ జలపాతం సాక్షాత్తు మహావిష్ణు వెంకటేశ్వర స్వామి పాద పద్మాల నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. ఇక్కడ ఈ నీరుని నెత్తి మీద చల్లుకొని అయితే వెళ్తారు. ఇదే నీళ్ళు స్వామివారి అర్చనలకు అండ్ మిగతా అభిషేకాలకు ఈ నీటిని ఉపయోగిస్తున్నారు ఇప్పటికి కూడా. ఒకప్పుడు ఇక్కడ నుంచి తిరుమల నంబి అనే ఒక భక్తుడు స్వామివారికి తీసుకొని వెళ్ళేవాడంట. ఒక చరిత్ర కూడా ఉంది, బట్ అది ఇప్పుడు అయితే చెప్పలేను, ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ అదంతా. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఆ ప్రదేశానికి పైప్ లైన్ అయితే వేస్తారు. ఇక్కడే మనకు అంజనాదేవి తపస్సు చేస్తే వాయుదేవుడు ప్రత్యక్షమై ఒక పండును ప్రసాదించాడంట. చాలా ఉంది చరిత్ర చెప్పుకుంటే మాత్రం. ఆకాశగంగా నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాను నెక్స్ట్ ప్లేస్ చూడడానికి. ఇప్పుడు మనం జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. పక్కనే ఉంటుంది. నేను బస్సు రాకపోతే నడిచి అయితే వెళ్ళాను. సో మనం కొన్ని మెట్లు నడిచి వెళ్ళాలి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పైగా లోపలికి అయితే ఉంటుంది ఈ గుడి. ఇక్కడ లొకేషన్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. చాలామంది ఈ 7 పుణ్యక్షేత్రాలలో కొన్ని స్కిప్ చేసి కేవలం ఈ జపాలి హనుమాన్ గుడికి అయితే వస్తారు. ఇక్కడ జపాలి మహర్షి ఇక్కడ ప్రదేశంలోని తపస్సు చేయగా అతని తపస్సు మెచ్చి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైన ప్రదేశమే ఈ జపాలి హనుమాన్ టెంపుల్. సో ఇక్కడ మనం దర్శనం అయితే చేసుకోవచ్చు.
నేను ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మీరు మొత్తం వ్యూ అయితే చూడవచ్చు. మొత్తం తిప్పి అయితే చూపిస్తున్నా. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది, బట్ లోపలికి ఎవరిని అలౌ అయితే చేయట్లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం. సో ఇది వేణుగోపాల ముఖద్వారం అనమాట. స్టార్టింగ్లోనే మనకు కొన్ని షాపులు అయితే కనిపిస్తాయి, ఫుడ్ ఐటమ్స్ అండ్ ఇంకా షాపులు ఉన్నాయన్నమాట. మొత్తం ఏమైనా కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు. ఇదే వేణుగోపాల స్వామి ఆలయం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. లోపలికి వెళ్ళడానికి 5 రూపీస్ టికెట్ అయితే పెట్టారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ కొన్ని చిన్న చిన్న ప్లేస్లు ఉన్నాయి. వాటన్నిటిని చూసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా. మనం తిరుమలకు వచ్చి మళ్ళీ వేరే రూట్లోని మనం శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాను. ఈ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం వేరే రూట్లో అయితే ఉంటాయి. బస్సులు వచ్చేసి మనకు కాస్త లేట్ అయితే వస్తాయి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది మనం దిగిన ప్లేస్ దగ్గరకు రావడానికి. కాస్త లేటుగానే ఉంటాయి బస్సులు అయితే. మీకు వీలైతే బస్సులో వెళ్ళొచ్చు, లేదా మీరు కారు జీప్లో కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు ఏంటంటే ఒక్కరికి 150 నుంచి 200 రూపాయలు అయితే తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి పాదం ఇక్కడైతే మోపారంట. సో ఇవే శ్రీవారి పాదాలు. ఈ పాదాలను దర్శిస్తే మనం స్వయంగా స్వామివారి పాదాలు దర్శించామని భక్తుల యొక్క నమ్మకం. సో మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. నేను దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇవే శ్రీవారి పాదాలు. సో ఇక్కడ చాలామంది కోరికలు కోరుకొని మొక్కుకొని కూడా వెళ్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళై పిల్లలు పుట్టలేని వాళ్ళు ఇక్కడ రాగి చెట్టుకి ఉయ్యాలు కట్టి మొక్కుకొని అయితే వెళ్తారు. ఇక్కడ చూడండి చెట్టుకి ఎన్నైతే ఉన్నాయో గుత్తులు గుత్తులుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నేను నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాను. ఇప్పుడు మనం శిలాతోరణం అయితే చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇదే శిలాతోరణం. కొన్ని వందల సంవత్సరాల కిందట న్యాచురల్గా ఏర్పడిన శిలాతోరణం ఇది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం ఒక పార్క్ ఏరియా లాగా అనిపిస్తుంది. ఎటు చూసినా కూడా మనకు పార్క్ మాదిరి అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు కొన్ని నెమలీలు, కొన్ని పావురాలు, అడవి కోళ్ళు ఇక్కడ బోన్లో మనకైతే కనిపిస్తాయి. అవన్నీ చూసుకొని ముందుకు వెళ్తే మనకు చక్రతీర్థం అనే ప్రదేశంగా అయితే వెళ్తాము. సో ముందుకు వస్తే మనం ఇప్పుడు చక్రతీర్థానికి అయితే వెళ్తూ ఉన్నాం. దీనికి కూడా ఒక చరిత్రనే ఉంది, బట్ అవన్నీ ఇప్పుడు చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అవన్నీ చెప్పట్లేదు. సో ఇవన్నీ చూసుకొని మనం దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలి. సో నేనైతే వెళ్తూ ఉన్నాను. కొన్ని మెట్లు దిగి లోపలికి అయితే వెళ్ళాలి. చరిత్ర మాత్రం చూస్తే చాలా పెద్ద కథ అయితే ఉందని తెలుస్తుంది నాకైతే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ మనకి ఇంటర్నెట్లోనే ఉన్నాయి. మీరు తెలుసుకోవాలంటే కూడా ఓపెన్ చేసి చదువుకోవచ్చు. ఇదే చక్రతీర్థం. ప్రస్తుతానికి వాటర్ అయితే నార్మల్గా ఉంది. వర్షాకాలంలో కానీ రెయిన్ సీజన్లో కానీ చాలా ఎక్కువగా వాటర్ అయితే పారుతూ ఉంటుంది. పైన మనకు ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది. శివలింగం అండ్ నంది అయితే ఉంది. ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. సో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం మళ్ళీ ముందుకి స్టార్ట్ అవుతున్నాం. సో ఇది తిరుమల యాత్ర ఒక వీడియో అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. నేను వీటన్నిటిని చూసుకొని మళ్ళీ రిటర్న్గా వెనక్కి అయితే వెళ్ళి ఇంకా నెక్స్ట్ నేను తిరుమల నుంచి తిరుపతికి స్టార్ట్ అయ్యాను. ఇది నా జర్నీ అనమాట. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. హడావిడిగా నేను నాకు వచ్చినట్టుగా చెప్పేశాను. నేను ఎక్కువగా యూట్యూబ్ ఎక్స్పర్ట్ని అయితే కానే కాదు, ఏదో టైంపాస్గా అప్పుడప్పుడు వీడియోలు అయితే పెడతాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అలాగే మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నా. తప్పకుండా అందరూ పూర్తిగా ఈ వీడియోని చూసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ పేరు, మీ ఊరి పేరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.